गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यः श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం భావశీలాధ్యాయంలో ఇంద్రుడు అంటే నెప్ట్యూన్ అనేటువంటి గ్రహము యొక్క విశేషములు చెప్పుకుంటున్నాం. లగ్నంలో నెప్ట్యూన్ ఉండగా జన్మించినటువంటి వారి వివరాలు ఆల్మోస్ట్ చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి అంటే నడిచినటువంటి నేర్చుకున్నటువంటి పాఠం ఒకమారు పునరావలోకనం చేసుకుని అప్పుడు కొత్త పాఠంలోకి వెళ్ళడం అనేటువంటిది వేద సంప్రదాయం కనుక అదే రీతిలో 2-3 వాక్యాలు. ఈ లగ్నంలో నెప్ట్యూన్కి రవి కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ వీటితో సెక్స్టైలు లేదా ట్రైను ఉన్నట్లయితే చాలా చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఎక్కడో విషయాలన్నీ కూడా తెలియడం ఒకటే కాకుండా హృదయానికి భాషించడం అనేటువంటిది కాకుండా దూరశ్రవణము దూరదృష్టి అంటే ఈ ఈథరిక్ వెహికల్ అంటారు. ఈ శరీరం ఈథరిక్ బాడీ మీద ఆధారపడి ఉంది, స్థూల శరీరం. దానికి ఉన్నటువంటి లక్షణాలు దివ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈథరిక్ బాడీకి. అంటే దూరంగా ఉన్నటువంటివి కనిపించడము వినిపించడము అనేటువంటిది. ఆ కనిపించుట వినిపించుట ఈ చర్మచక్షువులకి ఈ శరీరానికి ఉన్నటువంటి చెవులకి కాదు. లోపల ఇంకొక సెట్ ఉంది మనకి. ఈ కళ్ళు కనిపించడానికి అసలు ఆ కళ్ళే కారణం, ఈ చెవులు వినిపించడానికి ఆ చెవులే కారణం. పతంజలి యోగ సూత్రాలు కొంచెం ఓపికగా వినడము నేర్చుకోవడము అభ్యాసం చేయడం అనేటువంటిది కనుక చేసినటువంటి వాళ్ళకి ఈ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా ఈ పంచేంద్రియాలకి సరైనటువంటి ఒరిజినల్స్ అంటే మూలమైనటువంటి ఇంద్రియాలు లోపల వేరేగా ఉన్నాయి అనేటువంటి రహస్యం తెలుస్తుంది. ఎలా నమ్మాలి ఈ విషయము అంటే ఏం లేదు, సింపుల్. మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి మంచి ఒక ఉదాహరణ. నిద్రపోయాము, నిద్రలో ఎప్పుడో ఏనాడో మనం చూసి బాగా ఆనందించినటువంటి ఒకానొక నృత్యమో లేకపోతే ఒక నాటకమో ఒక కావ్యమో ఏదో దానికి సంబంధించినటువంటి ఆ సన్నివేశము కల వచ్చింది.
కళ్ళలోంచి మెళుకు వచ్చింది. ఈ మెళుకు వచ్చేటప్పటికి కళ్ళ గుర్తుండడం అనేటువంటిది ఒకటే కాకుండా, నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి కలలో ఈ సోకాల్డ్ సన్నివేశాన్ని అనుభవిస్తున్నటువంటి అనుభవ విశేషము, అక్కడ భయానకంగా ఉంటే భయం వేయడం, అక్కడ ఆనందకరంగా ఉంటే ఆనందం, ఒళ్ళు పులకరించటం, ఇలాంటివన్నీ నిద్ర మెళుకువ లేకుండానే సిద్ధిస్తున్నాయి మనిషికి. ఎలా? ఇది ఒక్కటే మనం సైకాలజీలో, ఇప్పుడు మోడర్న్ సైకాలజీలో ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్ ఇది. ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఖచ్చితంగా వివరించబడి ఉంటుంది. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ నెప్ట్యూన్ అనేటువంటి గ్రహము మనకి తెలియచేసేటువంటి విషయము, మనస్సుని దాటి ఉన్నటువంటి స్థాయిలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఈ గ్రహం ఎయిదర్ టువర్డ్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, రెండు ఫేసెస్ కూడా ఈ నెప్ట్యూను మైండ్ అనేటువంటి దాని స్థితిని దాటిన తర్వాత ఏ స్థితి అయితే ఉందో ఆ స్టేట్, దాన్ని వివరించేటువంటి గ్రహం. అందుకే అసలు మ్యాన్కైండ్ మీద ఫిజికల్ ప్రాపర్టీస్కి సంబంధించి, ఫిజికల్ ప్లేన్కి సంబంధించి ఈ గ్రహం పూర్తిగా ప్రభావాన్ని కలిగి ఉండదు అని మొట్టమొదటే సూత్రీకరించారు మనకి సాయన సిద్ధాంత పురుషులు. తీస్తే లగ్నంలో నెప్ట్యూన్ లగ్నం డిగ్రీల దగ్గరకు ఉండి, రవి చంద్ర శుక్ర ఈ 3 గ్రహాల్లో ఏ గ్రహంతోనైనా కూడా మంచి ఆస్పెక్ట్లో ఉంటే ఈ దూరశ్రవణము, దూరదృష్టి అనేటువంటివి చాలా ఈజీగా ఉంటాయి. అలాగే దేవతలు సాక్షాత్కరించుట, పరమగురువులు వీరిని చేరదీసి తమ మార్గాన్ని నిర్దేశించుట, ఆదేశించుట, నడిపించుట, ఇవన్నీ కూడా చాలా సులభంగా అందేటువంటి జన్మ అవుతుంది అది లగ్నం నెప్ట్యూన్ నుండి ఈ ప్రకారంగా ఉంటే. అదే గనక శని కానీ, చంద్రుడు కానీ, వరుణుడు కానీ అంటే యురేనస్, వీటితో కనుక లగ్నంలో ఉన్న నెప్ట్యూన్ చెడిపోతే మాత్రం అసలు చాలా చాలా విసుగ్గా ఉంటుంది ఆ లైఫ్. మనం వింటూ ఉంటాం, వీరికి ఉన్నటువంటి ఈ బాధ లక్షణాలు ఇలాంటివన్నీ వీరి వంశంలో ఎవరికీ లేవండి, ఈ పిశాచాది బాధలకి లోనైపోతున్నారు చిన్నప్పటి నుంచి ఈ పిల్లలు, అది ఎవరు కూడా బాగు చేయలేకపోతున్నారండి, చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగే విపరీతమైనటువంటి పీడకలలు, ఆవేశము, ఇవన్నీ హిస్టీరియా, ఫిట్సు, ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కంజెంటల్గా స్టార్ట్ అయిపోతున్నాయి. కారణం బయటికి రావట్లేదు, తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి అన్నారంటే మాస్టారు, అలాంటి ముష్కరమైనటువంటి యోగం ఉన్నప్పుడు నెప్ట్యూన్ వల్ల, లగ్నంలో నెప్ట్యూన్ వల్ల అలాంటి యోగం కనుక అవయోగం కలిగితే రవిని స్టిమ్యులేట్ చేయాలి. ఏ రాశిలో ఉన్నా కూడా రవి, దానికి సంబంధించినటువంటి మంత్రము, జపము, పారాయణాదులు, ఇవన్నీ కూడా అంటే మహాసౌరం కానీ, అరుణపాఠం కానీ వినడం, చేతనైతే నేర్చుకుని చదువుకోవటం సస్వరంగా. వేదం సస్వరం కనుక అది శ్లోకాలు చదివినట్టు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి అని చదివితే అవదు, అలా కుదరదు. అది స్వరంతోనే నేర్చుకోవాలి, చదువుకోవాలి. అలా అవకాశం ఉన్నటువంటి వారు, ఆజన్మ శాకాహారులైనటువంటి వారు వేదం వైపు వెళ్ళచ్చు. వారికి అరుణము, సౌరము, పారాయణ చేయుట అనేటువంటివి చాలా చాలా ప్రయోజనకరము. సూర్యుని యొక్క చరిత్ర, వృత్తాంతములు ఉన్నటువంటి పురాణ ఘట్టములన్నీ కూడా చదువుకోండి. అప్పుడు ఈ లగ్నంలో నెప్ట్యూన్ నుండి చెడిపోతే గనక దాని యొక్క బాధలన్నీ కూడా శమించడం మొదలు పెడతాయి. దానికి అది శాంతి. ఓకే, అలా ఈ లగ్నం నెప్ట్యూన్కి సంబంధించినటువంటి మరికొంత ముఖ్యమైనటువంటి అధ్యయనం కూడా చూసాం కనుక ఇప్పుడు ద్వితీయ ఇంద్రుడు, ద్వితీయం అనేటువంటి భావం మనకి ఏ ఏ విషయాల్ని తెలియజేస్తుంది? ధనము సంపాదించేటువంటి మార్గము, అంటే ఆదాయము వచ్చేటువంటి దారులు, ఏ విధమైనటువంటి దారుల్లో ఆదాయం ఉంటుంది వీళ్ళకి అనే విషయం తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా వాక్కు, మాట తీరు ఎలాగుంటుందో తెలుస్తుంది.
అలాగే ఆహార స్వీకరణ విధానం అంటే ఒక సమయానికి ప్రతిరోజు ఆహారం స్వీకరించేటువంటి లక్షణం ఉందా లేదా, ఉంటే తీపి అయినటువంటి ఆహారమా, కారంగా ఎక్కువగా ఉన్నటువంటి ఆహారమా, వగరుగా ఉన్నటువంటి ఆహారమా, చేదుగా ఉన్నటువంటి ఆహారమా, మొత్తం గ్రహాలకి సంబంధించినటువంటి రసములు, నవరసములు అన్నాను చూసారా. అక్కడ నవరసములు అనేటువంటిది కావ్య పరిశీలనలో ఉన్నటువంటి అర్థం వేరేగా ఉంది. భయానకము, జుగుప్స, భీతి మొదలైనటువంటివన్నీ అక్కడ నవరసాలు. వాటికి ఆధారంగా ఆహార స్వీకరణలో షడ్రసములు అన్నారు, ఇంకొక 3 రసములు కలిస్తే నవరసములు అవుతాయి. అవి కూడా 9 గ్రహములకు 9 రకముల రుచులు ఉన్నాయి. ఈ రుచులే ఆ లక్షణములకు కారణములగుచున్నవి. ఇక్కడ త్రిగుణాలు జీవికి త్రిగుణముల యొక్క ఆటుపోటు అంటే ఎక్కువ అవడం తక్కువ అవడం అనేటువంటిది పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అమాంగ్ త్రిగుణాస్. దానికి ఆహారము మొదటి కారణము. అందుకే భగవద్గీతలో రస్యములు స్నిగ్ధములు అయినటువంటి వస్తువుల వినియోగము విపరీతముగా ఉన్నటువంటి జీవికి సాత్విక బుద్ధి, సాత్విక గుణము అనేటువంటిది ప్రధానంగా నడిపిస్తుంది జన్మంతాను అని చెప్పబడింది శ్రీకృష్ణుడి చేత. అదే మనకి ఇక్కడ సెకండ్ హౌస్లో ఉన్నటువంటి గ్రహము, సెకండ్ హౌస్ లార్డు. దాన్ని బట్టి మనం జాతకంలో డిసైడ్ చేసి వాళ్ళని గైడ్ చేయాలి. ముఖ్యంగా సెకండ్ హౌస్లో కనుక నెప్ట్యూన్ ఉన్నట్లయితే వీళ్ళకి తీపి కారము కలిసినటువంటి ఆహారం ఇష్టమవుతుంది. ముఖ్యంగా నాటకాలు, సంగీత దానికి సంబంధించినటువంటి నాటకములు, సంగీత కార్యక్రమములు ఇవి ఉంటాయి చూసారా, కల్చరల్ అఫైర్స్. వీటికి సంబంధించినటువంటి వాటి వల్ల ఆదాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి. నెప్ట్యూన్ కనుక మనకి మాస్టర్ గారు ఈకే గారు చెప్పారు, వీనస్తో పాటు నెప్ట్యూన్ కూడా ఈ కల్చరల్ ఫీల్డ్కి బాగా కారకత్వం వహించేటువంటి గ్రహము అని. నెప్ట్యూన్ పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి కావ్య సంబంధ సాధన ఉంటుంది. నెప్ట్యూన్ నెగిటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి దుష్టమైనటువంటి కావ్యముల యొక్క అంటే ప్రయోజనము చేకూర్చినటువంటివి మానసికముగాను శారీరకముగాను పాడు చేయనటువంటివి అయినటువంటి కావ్యముల యొక్క పరిశీలన, అట్టి విధములైనటువంటి చలనచిత్ర ప్రదర్శనము, ఇవన్నీ కూడా మెలిగ్నెంట్ నెప్ట్యూన్కి వీనస్కి ఉన్నటువంటి లక్షణాలుగా చెప్పబడ్డాయి మనకి. అది నోట్ చేసి చూసుకోవాలి. అలా సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ ఉన్నట్లయితే బాగుంటే కనుక వాళ్ళు ఈ చక్కనైనటువంటి ఆర్టిస్టిక్ లైఫ్, కల్చరల్ లైఫ్లో వాళ్ళు చక్కగా ఎదుగుతూ మంచి అభివృద్ధిగాంచి దాంట్లోనే బాగా సంపాదించుకోగలరు. అలాగే కొన్ని శాస్త్రాలకు సంబంధించి ముఖ్యంగా భూత వైద్యము అంటారు చూసారా, అది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఈ దుష్టమైనటువంటి ప్రయోగముల బారిన పడినటువంటి జీవికి మామూలు వైద్యములు పనిచేయవు ఒక్కొక్క సందర్భంలో. అది అలోపతియా లేకపోతే హోమియోపతియా, యునానియా, ఆయుర్వేదమా అనేటువంటిది వేరు. ఏ విధానమైనా కూడా ఆ వైద్యము ఈ జీవికి సుఖమునివ్వదు. అలాంటి స్థితిలోనే భౌతికమైనటువంటి స్థితిని దాటినటువంటి స్థితిలో ప్రయోగించబడినటువంటి దుష్ట ప్రయోగముల బారిన పడుట అని అంటారు. దాని మీద ఇంకా ప్రస్తుతానికి ఎక్కువ మందికి నమ్మకాలు రావటం లేదు పాపం. ఆ నమ్మకాలు కుంటికాళ్ళలాగా ఉన్నాయి. సెట్ అవుతారు, కొన్నాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకు కూడా. అంటే మనకి తెలియనటువంటిది, మన కంటికి కనిపించనటువంటిది అయిన మరొక లోకము ఉన్నది. ఆ దివ్యలోకమునకు ఈ మానవ లోకమునకు మధ్య మరికొన్ని దుష్టలోకములు కూడా ఉన్నవి అనేటువంటి స్థితిని తెలుసుకుంటారు నెమ్మది మీద. అక్కడ కలిగేటువంటి ఆ స్థితిలో కలిగేటువంటి ఇబ్బందిని భూత ప్రేత పిశాచాది బాధలు
వాటి యొక్క దుష్ట ప్రయోగములు అని చెప్తారు. దానికి చక్కనైనటువంటి వైద్యం చేయగలిగినటువంటి వాళ్ళు సెకండ్ హౌస్ నెప్ట్యూన్ నుండి అది పాజిటివ్గా, ముఖ్యంగా కుజునితో కానీ రవితో కానీ మంచి ఆస్పెక్ట్లో ఉందనుకోండి. సెకండ్ హౌస్లో నెప్ట్యూను, దానికి సెక్స్టైల్లో మార్సు, ఇటుపక్క సెక్స్టైల్లో సన్ను అలా కూర్చున్నాయి అనుకోండి, చాలా చక్కనైనటువంటి భూత వైద్యులు అవుతారు వాళ్ళు. అంటే కొన్ని రకములైనటువంటి వస్తువులు, కొన్ని మంత్రములు, కొన్ని తంత్రములు కలిపి ఆ ప్రయోగం ఉంటుంది. దానికి చక్కనైనటువంటి సుఖము శాంతి లభిస్తాయి, ఆయుష్ వృద్ధి చెందుతుంది, సుఖంగా ఉంటుంది దానివల్ల. అలాంటి చక్కనైనటువంటి ప్రయోగ అంశములు కూడా మనకి శాస్త్రంలో ఉన్నాయి. ఇవి వీళ్ళకి బాగుంటాయి. అలాగే కొంతమంది సెకండ్ హౌస్ నెప్ట్యూన్ నుండి వాళ్ళకి మిగతా గ్రహాల చేత చక్కనైనటువంటి ఆస్పెక్ట్ ఉన్నవాళ్ళు ప్రశ్నలు చెప్తారు. అంజనము వేయుట, ప్రశ్నలు చెప్పుట అనేటువంటివి కూడా ఉంటాయి. అంటే ఎటు కానటువంటి దుష్టమైనటువంటి నాగరికత పెంచుకొని దీనే నాగరిక జీవనము అని భ్రమపడుతున్నటువంటి మానవుడు ఉన్న స్థితిలో ఇలాంటి ఉన్నతమైనటువంటి విషయాల ఎడల నమ్మకం రావడం అనేటువంటి దానికి ఇంకా చాలా కాలం పడుతుందని చెప్పారు ఈకే గారు. ఇంకా చాలా కాలం పడుతుంది. ఆయన నాటికే నమ్మకం లేనటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు. అప్పటికే ఆయన 50-60 ఏళ్ళ తర్వాత పూర్తి నమ్మకంతో ఉంటాడు మానవుడు. ఈ శాస్త్రాలు అప్పుడు నమ్ముతాడు అన్నారు. ఇప్పటికి సగం గడిచింది. అంటే మనం ఉన్నటువంటి స్థితి, మనం ఉన్న కాలం నుంచి కనీసం ఇంకొక 25-30 సంవత్సరాల తర్వాత ఇలాంటి విషయాల్ని మానవుడు గమనించడం మొదలు పెడతాడు. ఇప్పుడు కొన్ని దేశాల్లో, ఉన్నతమైనటువంటి దేశాల్లో ఫిజికల్ బాడీ, స్థూల శరీరము ఉంటుండగానే ఆ స్థూల శరీరము ఉన్నటువంటి చోట్లోకి డిసప్పీర్ అయ్యి మళ్ళీ అదే స్పేస్లో వేరే దగ్గర ఇంకొక చోట్లోంచి ఎప్పీర్ అవ్వడం అనేటువంటిది, అంటే ప్రత్యక్షమగుట అనేటువంటిది, అంటే అంతర్ధానమగుట, ప్రత్యక్షమగుట అనేటువంటివి ఎక్కడో ఋషుల యొక్క జీవితాల్లో మనం చూసాం. ముఖ్యంగా రష్యా వారు ఈ బాడీ ట్రాన్స్ఫ్యూషన్ అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ వారు ఏనాడో దాదాపు 85-90% పూర్తి చేశారు వారి ప్రయోగాల్లో. రష్యా వాళ్ళు ముందున్నారు అందులో. ఆల్మోస్ట్ ఆ ప్రయోగం కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు మాస్టారు. నేడో రేపో మంచి శుభదినాన్న చక్కనైనటువంటి సుముహూర్తంలో బయటకు వస్తుంది. అలాంటి విషయాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా మానవుడు నెమ్మదిగా నిజమే రోయ్ అని నమ్మటం మొదలు పెడతాడు. టెలివిజన్ కనుక్కోకముందు టెలివిజన్ అనేటువంటిది ఫ్యాంటసీ మానవుడికి. నిజానికి టెలివిజన్ అనేటువంటిది అప్పటికి ఈఎంఎఫ్ అనేటువంటిది ఇప్పుడు మాత్రమే ఎంత ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది దాని యొక్క రూపము, రంగు, దాని యొక్క వివరము అనేటువంటివి పెద్దగా ఇంకా నాట్ నోన్ లెవెల్లోనే ఉన్నాయి. కానీ నెమ్మదిగా ఈఎంఎఫ్కి సంబంధించి ఒక 2-3 వేల పేజీలు తయారు చేసుకున్నాడు సైంటిస్టు. ఏదో కొన్ని తప్పులు, కొన్ని తడకలు నిజమే. అలా నెమ్మదిగా డెవలప్ అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా. ప్రశ్న చెప్పడం ఏమిటండి అంటున్నారు. అవును, ప్రశ్న చెప్పడం అనేటువంటిది మంచి ప్రక్రియ ఉన్నది. మనం గతంలో కూడా 3-4 సార్లు చెప్పుకున్నాం. గోచార చక్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు చూచుట ఒకటే కాదు, పరిశీలించుట అనేటువంటిది కనుక మనం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, ఇవాళ గోచారం ఇలా ఉంది కనుక ఇవాల్టి గోచారము నా జన్మచక్రానికి ఈ రకమైనటువంటి సమన్వయాన్ని సూచిస్తోంది కనుక ఇదిగో ఈరోజు ఫలానా వ్యక్తులు ఫలానా కార్యాల మీద నన్ను కలుస్తారు, లేకపోతే నేను వారి దగ్గరికి వెళ్తాను, ఇది ఇలా జరుగుతుంది అనేటువంటిది ఫోర్కాస్ట్ చేసి ఉంటాడు రెడీగా. జ్యోతిష అధ్యాయి సరిగ్గా అధ్యయనం చేస్తే కనుక కేవలము గోచార చక్రం ద్వారా తనకు వచ్చేటువంటి శక్తి ఇలా ఉంటుంది. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళ ప్రశ్న వాళ్ళు చెప్పక్కర్లేకుండా ఈయన చెబుతాడు. అలా విశాఖపట్నంలో అలా ఖచ్చితంగా మీరు వచ్చినటువంటి పని ఇది ఇంతవరకు అవుతుంది, ఇంతవరకు అవ్వదు అని
గీత గీసినట్టు చెప్పినటువంటి మహానుభావుడి పేరే ఎంఆర్ఎల్ రావు. వారి గురువు గారు ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు. వారిద్దరు కూడా ప్రశ్నశాస్త్రంలో దిట్టలు. ఈ ప్రశ్నశాస్త్రము అనేటువంటిది చాలా విభాగములు కలిగి ఉన్నది. దత్త ప్రశ్న, రామ ప్రశ్న అని మొదలైగా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్నశాస్త్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి రూలు రెగ్యులేషన్ ఉన్నది. దానికి సంబంధించినటువంటి నిర్ణయముల పట్టి కూడా, దాని టేబుల్ కూడా వేరేగా ఉంటుంది. అది ఒక వేరే ప్రక్రియ. ముఖ్యంగా మనకి సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ మంచి ఆస్పెక్ట్స్ మిగతా గ్రహాలతో కలిగి ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు చెప్పడం అనేటువంటిది చాలా చక్కగా అబ్బుతుంది. లేదా సెకండ్ హౌస్ లార్డ్కి నెప్ట్యూన్ కనుక మంచి ఆస్పెక్ట్లో ఉంటే అప్పుడు కూడా ఈ ప్రశ్నశాస్త్రం అనేటువంటిది వాళ్ళు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇలాంటి వృత్తుల వల్ల వీళ్ళు హాయిగా జీవించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అడగక్కర్లేదు నాకు ఇంత ఇవ్వండి అని. వచ్చిన వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పారట, వాళ్ళకి ఇలా జరిగిందట పని, లేకపోతే వాళ్ళు నష్టపోకుండా వీళ్ళు ముందే వార్న్ చేసేట అన్నప్పుడు ఆ గురుతరమైనటువంటి భావనతో వచ్చిన వారే తృణమో పణమో ఇస్తే అదే బోల్డ్ అవుతుంది. చక్కనైనటువంటి హాయిగా జీవితం రన్ అవుతుంది. అలా కొంతమంది సెకండ్ హౌస్ నెప్ట్యూన్ వాళ్ళకి వాళ్ళ ఆదాయ మార్గాలు అలా ఉంటాయని చెప్పారు. అలాగే వాళ్ళకి వ్యాపారమే కనుక అలవాటు ఉండి వ్యాపారమే చేద్దాం అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తే సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది పాజిటివ్గా ఉందని అనిపిస్తే కనుక మనం వాళ్ళకి సజెస్ట్ చేయగలిగినటువంటి వ్యాపార రంగాలు 2 ఉన్నాయి. ఒకటి బెవరేజెస్, ఈ చక్కనైనటువంటి ఏవో పానీయములు, అంటే శుభకరమైనటువంటి పానీయములు సుమా. మత్తు పానీయాలని వ్యాపారం చేయండి అని మనం ఎవరు సజెస్ట్ చేయకూడదు. అది సరైనటువంటి మార్గం కాదు. తీస్తే చక్కని ఈ తీపిగా ఉండేటువంటి హాయిగా ఎండాకాలంలో మనం డ్రింక్ తాగుతున్నామండి హాయిగా ఉందండి అన్నట్టుగా అలాంటివి ఏమైనా పానీయముల వ్యాపారం చాలా కలిసి వస్తుంది. అది ఒక విభాగం. ముఖ్యంగా సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ ఉన్న వాళ్ళకి ఫోటోగ్రఫీ, మనం కిందటి తరగతిలో చెప్పుకున్నాం నెప్ట్యూన్కి ఫోటోగ్రఫీకి ఉన్నటువంటి సంబంధం. రూపమునకు ప్రతిరూపము, ఈ శబ్దమునకు ప్రతిశబ్దము, దృష్టికి ప్రతిదృష్టి, అంటే నకలు అనేటువంటిది బాడీ డబుల్ అన్నాం చూసారా, అలాగా అవన్నీ కూడా నెప్ట్యూన్ కారకత్వంలో ఉంటాయి. అలాంటి బాగా లోతైనటువంటి అంశాలన్నీ కూడా సైన్స్లో ఇంకా పూర్తిగా వివరాలు నాట్ నోన్ అండి అన్నటువంటి అంశాలన్నీ కూడా నెప్ట్యూన్ కారకత్వంలో ఉంటాయి. అందులో ఫోటోగ్రఫీ చాలా ప్రస్ఫుటంగా నెప్ట్యూన్ కారకత్వంలో ఉంటుంది. వాళ్ళకి సెకండ్ హౌస్ నెప్ట్యూన్ నుండి కనుక బాగుంటే వాళ్ళ చేత ఫోటోగ్రఫీ పెట్టించవచ్చు వ్యాపారం. అలాగే ఓడల మీద, సముద్రం మీద ఉండేటువంటి వ్యాపారం, అది కూడా బాగా బాగా కలిసి వస్తుంది, హాయిగా ఉంటుంది. అదే కనుక మిగతా గ్రహాలతో శుభదృష్టి లేనటువంటి, ముఖ్యంగా అశుభదృష్టి పొందినటువంటి సెకండ్ హౌస్ నెప్ట్యూను చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా అప్పటి వరకు వారి తండ్రులు తాతలు కొన్ని కోట్లు మిలియన్లు సంపాదించి ఉంటే వీళ్ళ హయాంకి వచ్చేటప్పటికి మిలియన్లు కోట్లుగాను, కోట్లు లక్షలుగాను, లక్షలు వేలుగాను కిందకి పడిపోతూ ఉంటాయి. క్లియర్గా చెప్పాలంటే సెకండ్ హౌస్ నెప్ట్యూన్ కనుక బాగుంటే, ఎంత బాగుంటే అంత తొందరగా సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్న జీవులు కాస్త లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారన్నారు. గంటల్లో కూడా, రోజులలో, గంటలలో అంత చక్కగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి. అదే కనుక సెకండ్ హౌస్ నెప్ట్యూన్ చెడిపోతే అదే గంటల్లో, రోజుల్లో ఈ ఆస్తి అంతా కూడా కరిగిపోతుంది. పూర్తిగా ఎటు కానటువంటి భేద పరిస్థితుల్లోకి భిక్షాధికారులు అయిపోతాయి. భిక్ష కూడా లభించినటువంటి దుర్భర స్థితిని అనుభవిస్తారన్నారు. 2 పక్కలను. ముఖ్యంగా సెకండ్ హౌస్ నెప్ట్యూన్ చెడిపోతే
మాట తీరు అస్సలు బాగుండదు. బాగా పరుషములైనటువంటి పదాలు వారి నోటంట వస్తూ ఉంటాయి. సెకండ్ హౌస్లో మార్స్ కానీ సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ కానీ చెడిపోతే సెకండ్ హౌస్లో సన్ కూడా అంతే. అవి చెడిపోయాయి అంటే మటుకు మాట తీరు మనం భరించలేం. చాలా అన్యాయంగా ఉంటుంది వాళ్ళ మాట తీరు. ఇక్కడికి రెండవ ఇంట్లో నెప్ట్యూన్ కూడా మనం కొంత అధ్యయనం చేయగలిసాం. స్వస్తి. తర్వాత మూడవ ఇంట్లో ఇంద్రుడు. మూడవ ఇల్లు హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్స్, షార్ట్ ట్రావెల్స్, ఇవన్నీ. అంటే తృతీయ భావము అనేటువంటిది విక్రమము, దగ్గర ప్రయాణములు, ఈ కమ్యూనికేషన్స్ అంటే సంబంధ బాంధవ్యములు. ఎలాగా? అన్నదమ్ముల మధ్యన, స్నేహితుల మధ్యన, వారి సబార్డినేట్స్, సుపీరియర్సు, వారితోనూ సమస్తమైనటువంటి రంగాల్లోనూ కమ్యూనికేషన్, వీరి నుంచి అవతల వారికి, అవతల వారి నుంచి వీరికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ని తెలియచేసేటువంటి భావం తృతీయం. ఈ జీవికి ధైర్యము, సాహసము అనేటువంటివి ఎంతవరకు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా విక్రమస్థానం అన్నాం కనుక తృతీయమే చూపిస్తుంది. వీరికన్నా చిన్నవారైనటువంటి వారు, వీరి తర్వాత జన్మించినటువంటి సోదరులు, సోదరులు, వారు కూడా తృతీయం నుంచి తెలుస్తారు. ఇలా షార్ట్ జర్నీస్, చిన్న చిన్న ప్రయాణాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఒక 100 కిలోమీటర్లు మళ్ళీ సాయంత్రానికి వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ తృతీయంలో ఉంటాయి. దూర ప్రయాణములు, విదేశ ప్రయాణములు, తీర్థయాత్రలు, అవన్నీ మళ్ళీ 9th హౌస్, 9వ ఇంట్లో ఉంటాయి. ఈ 3కి ఎదురుకుండా 9 ఉంటుంది కదా. అంచేత 3లో షార్ట్ జర్నీస్ ఉంటే అక్కడ లాంగ్ జర్నీస్ అన్నీ అందులో ఉంటాయి. అబ్రాడ్ ఇవన్నీ అందులో ఉంటాయి 9th హౌస్లో. అలా చెప్పాను. రాశి కారకత్వము, గ్రహ కారకత్వము, భావకారకత్వము అనేటువంటివి కారకత్వాలు ఒక్కటి మనం ప్రతిరోజు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కారకత్వముల విభాగం అనేటువంటిది ప్రాణం జ్యోతిష్శాస్త్రానికి. చెప్పుకున్నాం మనం గతంలో. బృహత్పరాశర హోర చెప్తున్నటువంటి సూత్రం ప్రకారం జ్యోతిష్శాస్త్రం మొత్తానికి ప్రధానమైనటువంటి భాగాలు చెప్పుకుంటూ గ్రహజం, రాశిజం, భావజం, గ్రహరాశిజం, గ్రహభావజం, యోగజం, ఈ 6 విధాలైనటువంటి విభాగాల ద్వారా జీవి యొక్క పూర్వకర్మను అనుసరించినటువంటి ఫలితములు తెలుస్తాయి మనకి అనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రం మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఇవాళ ఒకసారి గుర్తు చేశాం. ఇక గ్రహం వల్ల కలిగేటువంటి ఫలితము, దాని తర్వాత వెంటనే రాశి వల్ల కలిగేటువంటి ఫలితం, దాని తర్వాత వెంటనే భావం వల్ల కలుగుతున్నటువంటి ఫలితం. ఇలా ఫలిత భాగము అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో డే టు డే లైఫ్కి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి భాగం వహిస్తోంది కనుక ఈ ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీని తోసిపారేసి విసిరేయక్కర్లేదు. ఇది ఏది అంటే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ చాలా చీప్ అని, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటిది వేదాంగ జ్యోతిషము అనేటువంటిది బాగా ఉన్నతమని కొంతమంది అమాయకుల భావన. ఫలిత జ్యోతిషమునందు ఆవు అనేటువంటివి తెలియకపోతే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అసలు చెప్పినా అర్థమవుతుంది సరికదా, చెప్పడం కూడా సరిగ్గా రాదు. అదో నష్టం ఉంది. అంచేత ఇక్కడ మనం ఈ గ్రహజం, రాశిజం, భావజం అనేటువంటివి గ్రహం నుంచి, రాశి నుంచి, భావం నుండి జన్మించేటువంటి ఫలితాలను తెలుసుకుంటూ కాంబినేషన్ గ్రహరాశిజం, ఏ రాశిలో ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది, గ్రహభావజం, ఏ భావంలో ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది, మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్న భాగం అదే. అలాగే ఇవన్నీ కలిస్తే ఉండేటువంటి యోగజం, అక్కడ శ్రవణ నక్షత్రం నుంచి చంద్రుడు
నిత్యచంద్రుడు ఎందులో ఉన్నాడో శ్రవణ నక్షత్రం నుంచి లెక్కపెట్టి, ఇక్కడ పుష్యమి నక్షత్రం నుంచి రవి, నిత్యరవి ఏ నక్షత్రంలో ఉన్నాడో లెక్క పెడితే ఉండేటువంటి ఆ దూరాన్ని మనం గుణించుకుంటే వచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉన్నదో అదే యోగము. అంచేత ఇలా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి పంచాంగముల యొక్క లెక్క ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. గ్రహం నుంచి, రాశి నుంచి, భావం నుంచి, గ్రహరాశి నుంచి, గ్రహభావం నుంచి, యోగం నుంచి ఈ 6 రకాలైనటువంటి ఫలితాల విభాగాలు ఎప్పుడు మర్చిపోకుండా మనం ఇవన్నీ గుర్తుండాలి. ఇవన్నీ బుర్రకు పనిచేయాలంటే ముందు కారకత్వాలు తెలుసుకుంటూ ఉండాలి. గ్రహ కారకత్వాలేవి, రాశి కారకత్వాలేవి, భావకారకత్వాలేవి అనేటువంటివి మర్చిపోకుండా మననం చేసుకుంటూ ఉండాలి. ఇలా దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం అంతా అది కూడా తృతీయంలో నెప్ట్యూన్ బాగుంటే ఎదటి వారి నుంచి వీరికి మంచి కమ్యూనికేషన్ అందుతుంది, వీరి నుంచి ఎదటి వారికి కూడా కమ్యూనికేషన్ ప్రాపర్గా అందుతుంది. అది ఉంటుంది. అంటే తృతీయంలో మెర్క్యూరీ ఉంటే చెప్పుకున్నాం చూసారా, అలాంటి లక్షణం ఇక్కడ తృతీయ ఇంద్రుడికి, నెప్ట్యూన్కి కూడా ఉంటుంది. కాబట్టే తృతీయంలో ఉన్నటువంటి నెప్ట్యూన్ కనుక మంచి పోకడలతో కనుక ఉంటే, అంటే మిగతా గ్రహాలతో మంచి ఆస్పెక్ట్లో కనుక ఉంటే చక్కనైనటువంటి కవిత్వము, అద్భుతమైనటువంటి యోగ సాధన, భక్తి మార్గంలో తన్మయత్వం చెందడం, ఇవన్నీ కూడా. ఎందుకు భక్తి, తన్మయత్వము అనేటువంటివి తృతీయంలో ఎందుకు చెప్పబడ్డాయి ఆలోచించండి. తృతీయానికి ఎదురుకుండా ఉన్నటువంటి నవమ భావం భక్తిని, తపస్సుని సూచిస్తుంది కనుక ఇక్కడ నెప్ట్యూన్ ఉంటే తృతీయంలో అక్కడ ఉన్నటువంటి అంశం కూడా బాగుంటుంది. అంటే తృతీయంలో నెప్ట్యూన్ ఉండి చక్కనైనటువంటి స్థితిగతులతో మిగతా గ్రహాలతో మంచి ఆస్పెక్ట్లో ఉండాల్సిన. ఎప్పుడైనా భావశీలాధ్యాయం అనేటువంటిది మొత్తం పరస్పర గ్రహ దృష్టిపై ఆధారపడి ఉన్నది. మేక్ ఇట్ ఏ పాయింట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. రాశిశీలాధ్యాయానికి, భావశీలాధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి మహా అగాధమైనటువంటి తేడా ఏమిటంటే ఇదే. భావశీలాధ్యాయము గ్రహముల మధ్య ఉన్నటువంటి దృష్టి యొక్క హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉండును. రాశిశీలాధ్యాయం అలా కాదు. ఫలానా రాశిలో ఫలానా గ్రహము ఈ లక్షణాలను కలిగి ఉండును అంటే ఆల్మోస్ట్ 30 భాగాలకి, అంటే 30 డిగ్రీస్కి కూడా ఆ గ్రహము యొక్క స్థితి అవే లక్షణాలను సూచిస్తూ ప్రత్యేకంగా కొన్ని డిగ్రీలకి, అంటే కొన్ని నక్షత్ర పాదాలని ఆ సదరు గ్రహం దాటుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలని తీసుకుంటుంది. అది తేడా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ దృష్టి ముఖ్యం. ఇక్కడ ఈ భావంలో ఉన్నటువంటి గ్రహం ఏ విధమైనటువంటి గ్రహంతో యాస్పెక్ట్ పొంది ఉన్నది అది చూసుకోవాలి మనం. అది చాలా ముఖ్యం అవుతుంది. అలా కమ్యూనికేషన్ అనేటువంటిది 1కి 4 సార్లు, 4కి 10 సార్లు కన్ఫ్యూజన్ లేకుండా ఎదుటివాడికి చేర్చగలిగినటువంటి సరైనటువంటి భాగం ఏదైతే ఉందో అది తృతీయం నుంచి ఉంటుంది. అది ఈ నెప్ట్యూన్, తృతీయంలో నెప్ట్యూన్ నుండి బాగుంటే కనుక కట్టుకథలు చెప్పడం అవి కాకుండా, అబద్ధాలు చెప్పడం కాకుండా సత్యాన్ని చూసారా, మనకి మనుస్మృతిలో ఉంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఈ 4 పాదాలు కూడా తృతీయం నెప్ట్యూన్ వాళ్ళు పాజిటివ్గా నెప్ట్యూన్ ఉంటే వాళ్ళకి ఈ మనుస్మృతి సూత్రం 100% వాళ్ళది అయి ఉంటుంది. వాళ్ళు సత్యమే చెప్తారు, ప్రియంగా చెప్తారు, చక్కగా చెప్తారు, హాయిగా వివరిస్తారు. వేదంలో 2 వాక్యాలు ఉంటాయి, అంటే పరస్పరం విరుద్ధంగా అనిపిస్తాయి. త్రయోదశ సమాసాహ అని, అంటే 13 మాసాలు ఉన్నాయి సంవత్సరానికి అని ఒక వాక్యం చెప్తుంది వేదంలో. ద్వాదశ మాసాః సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి అని
ఇంకొక వేదభాగంలో ద్వాదశ మాసా సంవత్సర, 12 మాసాలు సంవత్సరానికి అని చెప్పబడుతుంది. ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి అని దెబ్బలాడుకోకూడదు. అక్కడెక్కడో భీష్మాచార్యులును భారతము తీసుకున్నప్పుడు వారి యొక్క ఆ అజ్ఞాతవాసము అరణ్యవాసము పూర్తయిపోయినాయినా నిన్న సాయంత్రానికే, అప్పటికే అయిపోయే బాబు అని చెప్తూ అధిక మాసంతో సైతంగా అయిపోయి అంటాడు ఆయన. ఆ అధిక మాసమే ఈ 13వది. ఈ అధిక మాసము యొక్క గణనము అనేటువంటిది ఎంతవరకు కరెక్టు, అది ఎంతవరకు అంగీకార యోగ్యము అనేటువంటిది సభవారు క్షమిస్తానంటే మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు జ్యోతిష ప్రకాశం ప్రిఫేస్లో క్లియర్గా దీనికి సమాధానం ఇచ్చారు. ఒకసారి చదువుకోండి. అధిక మాసము అనేటువంటి గణితము సరైనదేనా కాదా, లీప్ సంవత్సరం అనేటువంటిది ఎంత సరైనదో ఇది కూడా అంత సరైనది అన్నాం. ఎందుకు? ఒకే ఒక్క సమాధానం. ఒక చుక్క పెడితే డాట్, ఎవ్రీ డాట్ హ్యాస్ ఓన్లీ 360 degrees, 360 డిగ్రీలు మాత్రమే ఉంటాయి. ఇంకొక 1/2 డిగ్రీ కూడా పెచ్చు ఉండదు, ఒక 1/2 డిగ్రీ కూడా తక్కువ ఉండదు. అది ప్రధానమైన సూత్రం. రెండోది జియోసెంట్రిక్, హీలియోసెంట్రిక్ అని 2 రకాలుగా, అంటే భూకేంద్రక సిద్ధాంతము సూర్యకేంద్రక సిద్ధాంతము అని 2 ఉన్నాయి సిద్ధాంతాలు. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూకేంద్రక సిద్ధాంతమే మనకి ప్రధానం, ఇక్కడి నుంచే లెక్క పెట్టాలి. అప్పుడు ఈ సోకాల్డ్ అధిక మాసాలు, మొన్న ఎక్కడో విన్నాను, ఈ అధిక మాసంలాగా క్షయమాసం ఉంటుంది, అది తెలుసు, క్షయ సంవత్సరం కూడా ఉన్నది అని చెప్పారు ఇంకొక పెద్ద ఆయన. ఒక సంవత్సరమే లుప్తం అయిపోతుందిట. అంటే ఇవన్నీ దేనికి అని చెప్పడంలో వారే బయటపడ్డారు కూడా. గ్రహస్థితిని సమం చేయడానికి అన్నాడు నోరు జారి ఒక దగ్గర. అంటే 2 వేరు గణితాలని ఒక దగ్గరికి తీసుకొచ్చుట, అడ్జస్ట్ చేయుట, సరిపుచ్చుట అనేటువంటి దాని వలన ఏర్పడినవే ఇవి. ఆయనే నోరు జారి ఒప్పుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా కూడా ఒక చుక్కకి 360 డిగ్రీలే కరెక్టు, ఒక సంవత్సరానికి 360 సూర్యోదయాలే కరెక్టు. దాన్నే సావన సంవత్సరము అంటారు. చాంద్ర సంవత్సరము, సావన సంవత్సరము, సూర్య సంవత్సరము, బృహస్పతి మానము, బృహస్పతి సంవత్సరము అనేటువంటివి ప్రధానంగా 4 రకాల సంవత్సరాలు ఉంటాయి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి వివరిస్తున్నాను మీకు. ఈ తృతీయంలో నెప్ట్యూన్ ఉండి ఆ నెప్ట్యూన్ కనుక పాజిటివ్గా ఉంటే కమ్యూనికేషన్ ఎంత ప్రాపర్గా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ ఉదాత్తమైనటువంటి విషయం మీ ముందు ఉంచాను. అంతకన్నా నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. ఉన్నది క్లియర్గా చెప్పాలి, సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, వివరంగా చెప్పాలి. అది తృతీయంలో నెప్ట్యూన్ ఉండి మిగతా గ్రహాలతో, ముఖ్యంగా మెర్క్యూరీతో, గుర్తుపెట్టుకోండి, లగ్నము అనగానే కుజుడు గుర్తు రావాలి లగ్నంలో ఉన్న గ్రహాలకి. ఇది కూడా సూత్రం రాసుకోండి. లగ్నంలో ఉన్న ఏ గ్రహాలకైనా కుజుడితో చెడిపోకూడదు, కుజుడితో బాగుండాలి చూసుకోండి. ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా బృహస్పతితో బాగుండాలి. తృతీయంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మెర్క్యూరీతో బాగుండాలి. చతుర్థంలో ఉన్న గ్రహాలన్నీ చంద్రుడితో బాగుండాలి. పంచమంలో ఉన్నటువంటి గ్రహాలు రవితో బాగుండాలి. షష్టంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా బుధుడితో బాగుండాలి. సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ శుక్రుడితో బాగుండాలి. ఇలా ఏ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ గ్రహంతో మంచి ఆస్పెక్ట్లో ఉంటే బలాన్ని కలిగి ఉంటాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి సూత్రాల్లో ఒకటి. దీనికి సూత్రం ఏమిటి? ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది ఈ మాట? ఇప్పుడు మనం చెప్పుకున్నది కాలపురుషుడి విభాగాలు. కాలపురుషుడి యొక్క లగ్నమునకు అధిపతి కుజుడు మేషానికి. ఇక్కడి నుంచి మీకు ఈ సూత్రం అర్థమైపోతుంది. ఇలా గుర్తుపెట్టుకుని సూత్రీకరించుకోవాలి మంచి చెడ్డలు. అలాగే వీళ్ళకి ఈ తృతీయంలో నెప్ట్యూన్ ఉండి ఆ నెప్ట్యూన్ మిగతా గ్రహాలతో, ఎస్పెషల్లీ చంద్రుడితో కానీ మెర్క్యూరీతో కానీ మంచి ఆస్పెక్ట్లో ఉంటే జల ప్రయాణాలు చాలా కలిసి వస్తాయి, చాలా బాగుంటుంది వీళ్ళకి. అంటే సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ వాళ్ళకి ఓడలు, సముద్రము మొదలైనటువంటి వాటి వ్యాపారం బాగుంటుందని ఎలా చెప్పామో, తృతీయంలో నెప్ట్యూన్ నుండి కూడా
ఎస్పెషల్లీ జూపిటర్తో కానీ మూన్తో కానీ మంచి ఆస్పెక్ట్లో ఉందనుకోండి, వాళ్ళకు కూడా జల ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తుంది. ఇక ఇదే తృతీయంలో నెప్ట్యూన్ నుండి ఎస్పెషల్లీ జూపిటర్ కానీ లేకపోతే యురేనస్ కానీ వాటితో మంచి ఆస్పెక్ట్ పొంది ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రము, సాముద్రికము, శకున శాస్త్రము ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా. చాలా ప్రధానమైనటువంటి వేదశాస్త్రాలు ఇవన్నీ కూడా వేద విభాగాలు. అంచేత వీటిల్లో చాలా చాలా చక్కనైనటువంటి పట్టు కుదురుతుంది వాళ్ళకి, మంచి నిష్ణాతులు అవుతారు ఇందులో. అదే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గురు వరుణ చంద్రులతో కనుక తృతీయంలో యురేనస్ చెడిపోతే ఇక చెప్పక్కర్లేదు, చాలా దారుణమైనటువంటి బుర్ర ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా ఏమిటంటే ఎదటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నీ వీళ్ళు బయటపెట్టడంలో ఎక్స్పర్ట్స్. అంటే వాళ్ళ రహస్యాలు సంపాదిస్తారు వీళ్ళు, సంపాదించి అనవసరంగా మార్కెట్లో వాళ్ళని చులకన చేయటం. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది మానవులు అన్న తర్వాత. వాళ్ళ తాలూకా మంచిని 10 మందికి చెప్తే, యోగశాస్త్రంలో చెప్పాడు సరే, ఎప్పుడైనా కూడా ఎదుటి వారి యొక్క ప్రతిభని, వారి యొక్క ఉన్నతిని, వారి అభివృద్ధిని, వారి యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని మనం 10 సార్లు అదే పనిగా పొగుడుతూ ఉంటే, అదే పనిగా మనం గుర్తు చేసుకుంటే ఎప్పటికైనా మనకు ఆ లక్షణం వస్తుంది అన్నాడు. అదే కనుక రివర్స్లో వీళ్ళకి ఈ తృతీయంలో నెప్ట్యూన్ నుండి కనుక జూపిటరు, మూను, యురేనస్లతో చెడిపోతే కనుక ఎదుటి వాళ్ళ వీక్నెస్ని 10 మందికి చెప్పి వాళ్ళని అవమానం పరచడం, లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. దానివల్ల చాలా దారుణమైనటువంటి శిక్ష కూడా ఉంటుంది వీళ్ళకి. ఇలా తృతీయం నెప్ట్యూన్ వరకు అధ్యయనం చేసాం. ప్రస్తుతానికి తరగతి చాలు అనుకుంటున్నాను. వచ్చే తరగతిలో మనం చతుర్థ ఇంద్రుని యొక్క పోకడలు అక్కడి నుంచి ముందుకు వెళదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.